కానీ వీళ్ళన్నా సెక్యులర్గా బిహేవ్ చేస్తున్నారా? ఎవరు కాంగ్రెస్ పార్టీ కానీ ఇలా బిహేవ్ చేయట్లేదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి, వాళ్ళకి ప్రజెంట్ రూలింగు అంటే వాళ్ళ అలయన్స్లో ఉన్న డిఎంకే ఇలాంటి పార్టీలు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది 3 రాష్ట్రాల్లో: హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఓకే. అన్ని తక్కువ రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట అనేది దేశం మొత్తం చూస్తుంది. రేవంత్ రెడ్డి గారు స్వయాన ఒక ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ముస్లింస్కి భద్రత ఎక్కడ ఉంది, కాంగ్రెస్ లేకపోతే మీ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అనే వేలో మాట్లాడేశారు. అవును, ఒక రాష్ట్ర తెలంగాణ సీఎం కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ అలా మాట్లాడారు. సెక్యులర్ వాదన అంటే ఒక మతాన్ని సపోర్టు చేయొద్దు, ఒక మతాన్ని విమర్శించను వద్దు, కుల మతాలకు అతీతంగా పనిచేయాలి. అసలు మతవాదన కులవాదన రాకూడదు అనేది సెక్యులరిజం. అంటే నాకు తెలిసింది అయితే అంతే. నాకు తెలిసింది కూడా అయితే ఒక రాజశేఖర రెడ్డి గారు ఈజ్ ఏ ట్రూ సెక్యులర్ పర్సన్ అంట నేను. ఎలా అంటే ఒక ఆరోగ్యశ్రీ తీసుకున్నా, ఒక ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్నా, కుల మతాలకు అతీతంగా వైట్ కార్డు హోల్డర్స్కి ఇచ్చారు. అంటే ఫైనాన్షియల్ స్టేబిలిటీ, ఫైనాన్షియల్ స్టేటసెస్ బేస్ చేసి బిలో పావర్టీ లైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక బౌండరీ అది కుల మతాలకు అతీతంగా వైట్ కార్డు మీద ఇచ్చారు. అవును, సెక్యులర్ అంటే అలా ఉండాలి. ఈ రోజున ఏమైపోతుంది, అటు బీజేపీ అవ్వచ్చు, ఇటు కాంగ్రెస్ అవ్వచ్చు, పార్టీ ఏది తీసుకున్నా కూడా కులాలు మతాలు రెచ్చగొట్టుకుంటూ ప్రజలని ఉద్రేకపరుస్తూ ప్రజలకు ఏం చేస్తామని చెప్పకుండా కేవలం ఈ విధమైన స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఓట్లు అయితే గెయిన్ చేయగలుగుతున్నారు.